యేసుక్రీస్తులో మీకు అందరికీ వందనములు. పాకిస్తాన్ యుద్ధం పేరిట అనేకమైనటువంటి ఆత్మాహుతి దాడులు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. జనసాంద్రత ఎక్కువ ఉన్న దగ్గర ఎవరు ఉండకండి దయచేసి. ఎందుకంటే ఎక్కడైతే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, సినిమా హాళ్ళు, ఇంకేదైనా పబ్లిక్ ప్లేసెస్, పార్క్స్ ఇటువంటి చోట మరి ఈ ఆత్మాహుతి దాడులు మరి బాంబులు ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు మరి కొన్ని చోట్ల మన దేశంలో చూస్తూ వచ్చినాం. అదేవిధంగా యుద్ధ సమయంలో మరింత కొంతమంది బరి తెగించి ఆ విధంగా చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, లేకపోలేదు. ప్రత్యేకంగా మరి మన దేశం భద్రత గురించి ప్రార్థించండి. మరి మన దేశ భద్రత గురించి మన క్రైస్తవులే ప్రార్థన చేయాలి తప్ప వేరే ఎవరు కూడా ప్రార్థన చేయలేరు. ఎందుకంటే క్రైస్తవులు మాత్రమే ప్రార్థిస్తారు, క్రైస్తవులు మాత్రం బాధ్యత ఉంటుంది. మరి ప్రార్థన చేసిన మరి యేసుక్రీస్తుకి ఎవరు ప్రార్థన చేస్తారు? చేయరు. నిజమైన దేవుడికి ఎవరు కూడా ప్రార్థించారు. కాబట్టి మన నిజమైన దేవునికి, జీవంగల దేవునికి మనం ప్రార్థన చేస్తే కనుక దేవుడు మనల్ని కాపాడి భద్రపరుస్తాడు. ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేసుకోండి. ఆ విధంగా ప్రార్థన చేసుకుంటూ అప్రమత్తంగా ఉండండి. మరి దేవుడు తన కార్యం జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏర్పరచబడిన వారి నిమిత్తం దేవుడు మరి ఆ దినముల సంఖ్య తక్కువ చేసిన దేవుని వాక్యం ఉంది. ఇదంతా కూడా మహాశ్రమ దినానికి ప్రారంభ దినాలని మనం తలంచాలి. ఎందుకంటే మహాశ్రమ దినానికి ఇంకెంతో కాలం లేదు. మరి అతి దగ్గరలో మహాశ్రమ దినానికి మన దగ్గర ఉన్నాం. మహాశ్రమ దినం ఎప్పుడైతే ముగింపబడుతుందో ఇంచుమించుగా అదే సమయంలో మరి దేవుని యొక్క రాకడ ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని రాకడ నాకు తెలిసి 2 సంవత్సరాల కన్నా మించలేదు. 2 సంవత్సరాల్లోనే 2 సంవత్సరాల ఆఖరిలో దేవుని రాకడ వచ్చేస్తుంది. అయితే ఈ లోపల మనకి కాలం అనేది తెలియదు. ఎందుకంటే భూమి ఆగిపోయినప్పుడు మనకి కాలం చూపించదు, క్యాలెండర్ పనిచేయదు. మరి క్లాక్స్ కూడా అవి కూడా మనకి పనికిరావు. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క భూమి మరి తన స్థానం తప్పుతుంది, సూర్యుడు చంద్రుడు కనబడిన దేవుని వాక్యం చూస్తున్నాం. అది సంభవించినప్పుడు మన సమయం అనేది ఇంకా ఉండదు. కాబట్టి రాత్రి పగలు ఉండదు, ఒకటే రాత్రి ఉంటుంది. జ్ఞాపకం చేసుకుని అది గాఢంధకం దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే రాబోయే దినాలని కూడా మరి మహాశ్రమం తినాలి. ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకోండి. ఖచ్చితంగా ప్రార్థన చేసుకుని ధైర్యంగా బలంగా ఉండాలి. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఆత్మల బలం పొందుకొని పరిశుద్ధంగా ప్రయత్నంగా జీవించి ఆయన రాకడలో ఎత్తబడి గుంపులో ఉంటారని ఆశిస్తున్నాను. దేవుడి మాటలు మీద ఆశించిన కాక ఆమేన్.